హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర జీడిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాలకూర చిన్న కట్ చేసుకొని కడిగి ఇలా పెట్టుకోవాలి. ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు. ఇది పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను. తయారు చేసే విధానం చూపిస్తాను. ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్నాక ఈ పోపు దినుసులన్నీ ఇందులో వేద్దాం. కొంచెం నూనె కాగలట్టుంది, నేను చూసుకోకుండా వేసాను. కొంచెం నూనె కాగినాక వేయాలి, కానీ అయిపోతుందిలేండి. ఇలా వేగిపోయాయి. తర్వాత ఆనియన్, జీడిపప్పు వేసేద్దాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఫ్రెండ్స్, ఇలా కొంచెం బ్రౌన్ అయింది కదా, తర్వాత ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేద్దాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. దీన్ని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు పాలకూర వేసేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే మంచిగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం నేను మామిడికాయ వేసుకుంటున్నాను. గుజ్జు మిక్సీకి వేసి వేసాను. కొంచెం పుల్ల పుల్ల బాగుంటుంది అనేసి. టమాటా అయితే వేయద్దు కదా పాలకూరలో. ఇట్లా మామిడికాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తింటే, పుల్ల పుల్లగా. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పాలకూర కాజు ఫ్రై అయిపోయింది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కూర కాజు ఫ్రై రెడీ అయిపోయింది. నేనైతే తిని చెప్తాను ఎలా ఉందో టేస్ట్. నాకైతే నోరు ఊడిపోతుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనేసి. అవును, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి, కామెంట్ చేయండి.